ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అల్లు అర్జున్ నేషనల్ మీడియాలో సైతం ఈ పేరు అయితే బాగా వినపడుతుంది. పుష్ప 2తో అన్న ఎంత మంచి పేరు సంపాదించుకుంటో పుష్ప 2తో నార్త్లో సైతం మొత్తం వరల్డ్ వైడ్ ఎంత మంచి నేమ్ అయితే క్రియేట్ అయిందో ఆ ఒక్క నేమ్ అయితే ఈ అమ్మాయి అయితే తీసి పడేసింది. ఇప్పుడు హాట్ టాపిక్ ఎవరా, ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ అయితే ఏమిలో. సో ట్విట్టర్ యువత మొత్తం నేషనల్ మీడియా మొత్తం అల్లు అర్జున్ అన్న 42 రూల్స్ గురించి అయితే డిస్కషన్ చేస్తున్నారనమాట. వాటికైతే మనం ఒక టఫ్ రియాక్షన్ అయితే ఇద్దాం. నిజంగా టఫ్ ఒకటి ఇస్తాం అనమాట. మీరైతే షేక్ అవుతారనమాట. అండ్ వారణాసి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన మహేష్ బాబు అన్నని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ మొన్న జస్ట్ ఈవెంట్కే మనం ఎలా అయితే కనపడుతుండో అలా ఒక లాంచ్ అయితే ఇచ్చేసింది అనమాట. సో సినిమా రిలీజ్ అయ్యేటటువంటి టైంకే ఖచ్చితంగా మహేష్ రాముడు లుక్లో ఎలా కనపడుతుండో అనేటటువంటి ఒక ఫస్ట్ లుక్ వస్తుంది. సో మన మహేష్ అన్న ఎలా రావచ్చు అనేటటువంటిది ఎన్టీఆర్ నీల్కి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అప్డేట్ ఇవ్వట్లేదు. ఓన్లీ ఆఫ్లైన్ లుక్స్తోనే మీరు సరిపెట్టుకోండి అని చెప్పి ప్రశాంత్ నీల్ చెప్తుండు. కానీ ఒక లుక్ అయితే లీక్ అయింది ఫ్రెండ్స్. అవును, మీరు వినేది నిజమే. ఒక లుక్ అయితే లీక్ అయింది అని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. హే భగవాన్ మూవీ ట్రైలర్ కూడా వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఒక మంచి అప్డేట్ వచ్చింది ట్రైలర్ ఎప్పుడు. అండ్ నా అన్వేషణ గురించి కూడా ఒక చిన్న జలకెద్దాం. నాకైతే నా అన్వేషణ మెసేజ్ చేసిండు. దాని గురించి క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరిదాకా చూడండి, మీకైతే మంచి క్లారిటీ వస్తుంది అనమాట. మొట్టమొదట నా అన్వేషణ నాకైతే ఈ విధమైనటువంటి వాయిస్ మెసేజ్ పెట్టిండు. వాయిస్ మెసేజ్ని ప్లే చేయండి బ్రో అంటే ఏం లేదు, నార్మల్గా ఇంకెక్కడ అంటున్నాను అనమాట. అదే అన్నాడు. మీకు కావాలంటే స్టోరీ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా, లేకుంటే నాకు ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి, ఆ వాయిస్ మెసేజే ఫార్వర్డ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. అదే నాకైతే సెండ్ చేసిండు. మరి ఏమైందో అది తినేటటువంటి తెలియట్లా. బ్రెయిన్ అయితే హీట్ ఎక్కిపోయింది అయింది. ఇంతకుముందు ఏంటంటే బెట్టింగ్స్ని గెలిగినా కానీ లక్షల్లో వ్యూస్ వచ్చాయి, మంచిగా సంపాదన అయితే ఉంచేది. అండ్ వేరే టాపిక్స్ మీద హర్షత్ మెహతా మీద చేసిన, విజయ్ మాల్యా మీద చేసిన, ఏ చిన్న టాపిక్ చేసినా కానీ భయంకరమైనటువంటి వ్యూస్, భయంకరమైనటువంటి డబ్బులు. కానీ ఇప్పుడు గెలికి ఎందులో ఏలుపెట్టి వాసన చూసినా కానీ అన్నకైతే వ్యూస్ దిక్కులేదు. మొన్నటిదాకా మహాభారతం సిరీస్ చేసిండు, ఎవరు డేకల. రామాయణం సిరీస్ కూడా చేస్తాడు, అది కూడా చేయట్లేదు అనమాట. సో ఆయన చెప్తాడు కదా, జనరల్ టాపిక్స్ మీద వీడియో చేయండి, వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి అని చెప్పి మాట్లాడతాను కదా, ఆయనకే గతిలో అనేటటువంటిది మళ్ళీ మీరైతే గుర్తుంచుకోండి. సో దానివల్ల బ్రెయిన్ దొబ్బి రివ్యూవర్స్ని గెలకడం అయితే మొదలుపెట్టిండు. కాకపోతే మనం ఒక్కళ్ళమే రియాక్ట్ అవుతున్నాం, ఇంకెవడు కూడా రియాక్ట్ కావట్లేదు. మనకు ఒక్కడికి రియాక్ట్ అయ్యేటటువంటిది అయితే అన్వేషిక లేదు కాబట్టి ఇంకో వీడియో చేయట్లేదు. నా మీద ఆల్రెడీ వీడియో చేసిండు, మీరైతే వెళ్ళి ఛానల్లో చెక్ చేసుకోవచ్చు. ఒక్క మాట అయితే డైరెక్ట్గా చెప్తున్నా, ఎవడు ఏది చెయ్యాలన్నా అది వాడిష్టం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని, మాట్లాడేటటువంటి గొంతుని ఒత్తి పట్టుకోవడం అనేటటువంటిది మన లా అండ్ ఆర్డర్కి, మన రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి మళ్ళీ ఈ ప్రొడ్యూసర్స్, ఈ డైరెక్టర్స్ గుర్తుపెట్టుకోండి. మన త్రిబుల్ మూవీని ఫ్లాప్ చేయలేదే, బాహుబలి, ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి భయ్య, చెప్పి నాకే చెకాకు పడుతుంది అనమాట. సినిమా మంచిగా తీయండి రా బాయ్, సినిమా మంచిగా తీస్తే ఆటోమేటిక్గా అదే హిట్ అయితే, సినిమా బాగోపోతే హిట్ కాదు అనేటటువంటిది. సో ఈ నెగిటివ్ రివ్యూ సినిమా బాగున్నా ఏం పేకలేదు, జస్ట్ ఫ్యాన్స్ కాని వాళ్ళు హేటర్స్ ఆ స్టేటస్లో ఆ స్టోరీస్ పెట్టుకొని వాళ్ళు ఇదైతారు అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అంతేగాని రివ్యూస్ ఆపాలని చూడొద్దు. మీరు తీసేటటువంటి చెత్త సినిమాలు ఆపడానికి ట్రై చేయండి చాలు అని చెప్పి నేను ప్రొడ్యూసర్స్కి చెప్తాను. ఎవడేం చేయాలి అనేటటువంటిది వాడిష్టం నా అన్వేషణప్పుడు. ఇదైతే మళ్ళీ నువ్వు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయి, ఓకేనా? దీని గురించి ఎక్కువ గొంజమాకు, ఏదో రివ్యూస్ మీద పడ్డాడు, రివ్యూస్ పారిపోండి, రివ్యూస్ ఇక ఆపేయండి. ఎందుకు ఆపుతారు భయ్యా? మేము ఆపిన పబ్లిక్ రివ్యూని ఆపగలరా? సినిమా చూసేసి ప్రసాద్ ఐమాక్స్ దగ్గర మైక్ పెట్టట్లేదా, ఏఎంబీ దగ్గర మైక్ పెట్టట్లేదా, మా దగ్గర బుట్ట థియేటర్ దగ్గర మైక్ పెడుతున్నారు. వాళ్ళు యువతులుగా జెన్యూన్, వాళ్ళని ఆపగలుగుతారా? ఇవాళ ఒకరిని ఆపుతారు, రేపు ఇంకొకరు. ఈ విధంగా పబ్లిక్ రివ్యూ అనేటటువంటి స్ప్రెడ్ అయ్యింది అని చెప్పి మళ్ళీ గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ మన అల్లు అర్జున్ అన్న 42 రూల్స్ గురించి ఈ అమ్మాయి నిజంగా మొత్తం కొలాబ్ చేసి పడేసింది. మామూలు కొలాబ్స్ కాదు. అల్లు అర్జున్ అన్న నార్త్ సైడ్ ఎంత పేరైతే సంపాదించుకుండో, ఓల్డ్ వైడ్ ఎంత గుడ్ నేమ్ అయితే సంపాదించుకుండో, దాన్ని అయితే ఒక్క మొక్కలో అసలు ఒక్క ఇంటర్వ్యూతోనే కొలాబ్ చేసింది. ఇప్పుడు అల్లు అర్జునే ట్రెండింగ్, నేషనల్ మీడియా సైతం ఇంకేం పని లేదన్నట్టు అల్లు అర్జున్ అన్నని టార్గెట్ చేసి వీడియోస్ చేయటం, అల్లు అర్జున్ అన్నని టార్గెట్ చేసి కాంట్రవర్సీ చేయటం, డిబేట్ చేయటం, దీని మీద పెద్ద ఇంటర్వ్యూలు, పెద్ద వీడియోలు పుట్టుకొచ్చే. మీరైతే ఒకసారి వెళ్ళి చెక్ చేయొచ్చు, మీకే అర్థమైతే నేనేమి కల్పించి చెప్పట్లేదు అనమాట. 42 రూల్స్ ఏందనేటటువంటిది నేను డీటెయిల్గా మాట్లాడా. అల్లు అర్జున్ అన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదంట. ఇది ఎక్కడ దారుణం నాకైతే అర్థం కాల. షేక్ అండ్ ఇవ్వకూడదంట. అండ్ అల్లు అర్జున్ అన్న ముందు నించోవాలంట. అల్లు అర్జున్ అన్న ముందు ఫోన్ వాడొద్దంట. ఈ విధంగా అల్లు అర్జున్ అన్న మేనేజర్ కాదు, మేనేజర్ అటు ఇటుగా 4 మేనేజర్లు. అల్లు అర్జున్ అన్న ఏదైనా షూటింగ్ స్పాట్కి వచ్చే ముందు ఈ విధంగా పిఆర్ అయితే కండిషన్స్ పెడతారు. మరి ఇది అల్లు అర్జున్ పెడుతుండో, ఆ పిఆర్ టీం పెడుతుండో అనేటటువంటిది తను చెప్పడం వల్ల నిజంగా మొత్తం తనకు వచ్చినటువంటి గుడ్ నేమ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది అనేటటువంటిది హానెస్ట్లీ చెప్పొచ్చు. మళ్ళీ సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు
కార్పొరేటర్ వస్తేనే, నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన ఆ ఏరియాలో సైతం కార్పొరేటర్ బండి వస్తుందంటే కొద్దిసేపు ట్రాఫిక్ అవుతారు. కార్పొరేటర్ ఎంత ఉంటుంది, రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే వస్తుందంటేనే ఒక యాంగిల్లో మొత్తం ట్రాఫిక్ని ఆపేస్తారనమాట. అసలు ఎమ్మెల్యేకి అన్ని వెహికల్స్ ఎందుకు అనేటటువంటిది ఎంత మట్టికి నాకు అర్థం కానటువంటి పెద్ద మిస్టరీ. ఎమ్మెల్యేకి ఒక కారు సరిపోద్ది, సెక్యూరిటీ పర్పస్ 2 కార్లు సరిపోతాయి, కానీ తన చుట్టూ అటు ఇటుకి 20 కార్లు ఉంటాయి. తను వస్తూనే అక్కడ ట్రాఫిక్ని ఆపేస్తారు, అంబులెన్స్ ఉన్న ఆపేస్తారు. మరి అలాంటిది ఎమ్మెల్యే వల్ల అసలు ఎవడు ఎగబడ్డు. నా ముందు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉత్తకుండా నడిచిపోతారు, నేను కనీసం వాళ్ళు పట్టించుకోను. మరి వాళ్ళకైతే ఉన్నప్పుడు అల్లు అర్జున్ ఒక పాన్ ఇండియా స్టార్, ఇండియాస్ బిగ్గెస్ట్ సెకండ్ సూపర్ స్టార్ మన అల్లు అర్జున్ అన్న. మరి అలాంటప్పుడు తన కోసం ఎగబడతారు కదా, తనకు షేక్ అని చేయడానికి వస్తారు కదా, తన ముందు ఫోన్ పడితే తనకి ఇన్సల్టే కదా. అది బట్టికి హానెస్ట్గా చెప్పొచ్చు, చిన్న కమిడియన్స్ అయితే పెద్ద యుగోలు అయితే చూపిస్తున్నారు, చిన్న కమిడియన్స్ అయితే చాలా ఇది అవుతున్నారు. నేను రీసెంట్గా ఒక షూటింగ్ స్పాట్కి అయితే వెళ్ళా, రామానాయుడులో జరుగుతుందనమాట. అటు బచ్చా కమీడియన్ గట్టిగా మాట్లాడతాడు, పేరేదో నేను తెలుసుకోదలుకోవాలా. నేనైతే అన్న ఒక ఫోటో అన్న అడిగితే వాడు చూపించినటువంటి యాటిట్యూడ్ ఉంది భయ్యా, వామ్మో వర్ణాయుతం. అదైతే ఆఫ్టర్ ఆల్ కమీడియన్ అంత యాటిట్యూడ్ చూపించినప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ ఐకాన్ స్టార్, ఇండియాస్ బిగ్గెస్ట్ సెకండ్ సూపర్ స్టార్ ఈ మాత్రం యాటిట్యూడ్ చూపించడం, ఈ మాత్రం ప్రోటోకాల్ ఉండడం అనేటటువంటిది సర్వసాధారణం. అది 42 రూల్స్ అనేటటువంటి ఏముండో వీళ్ళే క్రియేట్ చేసుకొని, అమ్మాయి ఏమైనా నోరు జారిందా, ఏమైనా హైప్ కోసం ఇలా మాట్లాడుతుంది అనేటటువంటిది మనకే ముందు అర్థమైతే. నేనైతే జాగ్రత్తగా చెప్తానా, 42 రూల్స్ అయితే ఉండవు, ఉన్నా కానీ తప్పు కాదు. కామన్ మ్యాన్ లాగంటే ఆయన సెలబ్రిటీ రాబాయ్, సెలబ్రిటీని సెలబ్రిటీ లాగే ట్రీట్ చేయాలి. నార్మల్ పర్సన్ని సెలబ్రిటీని ఒకేలాగా ట్రీట్ చేస్తుంటే అది ఎలా కరెక్ట్ అయితే నాకే అర్థం కావట్లేదు. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, నీ పెళ్లికి ఎమ్మెల్యేని పిలిచినావు, ఎమ్మెల్యేని కూడా పోయి జనాలతో పాటు కూర్చొని నేను చదువుతావు, లేదు కదా సపరేట్గా ఒక బెరిసిన పెట్టి, సపరేట్గా టేబుల్ పెట్టి, సపరేట్గా కుర్చీ పెట్టి వాడికి భోజనం పెడతావు, వాడితో పాటు వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా భోజనం పెడతావు. పోయి జనాల్లో తినంటే ఇంకోసారి నిన్ను చెప్పు తీసుకొని. సో ఎవరికి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ వాడికి ఇవ్వాలి. కానీ ఈ 42 రూల్స్ అనేటటువంటిది బాగా కాంట్రవర్సీ అయింది, బాగా వైరల్ అయింది. దీని గురించి మనం ఇంకా ముందు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. వారణాసి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన మహేష్ బాబుని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటటువంటి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. నిజమే, ఎందుకంటే మన మహేష్ బాబు ఏం చెప్పిండు, సార్ షర్టుకు బటన్స్లో సార్ బటన్ పెట్టుకుంటా, కుదరదన్నారు, వద్దన్నారు అని చెప్పి ఎంత క్యూట్గా చెప్పిండు, ఎంత మంచిగా చెప్పిండు. అదేవిధంగా ఈసారి శ్రీరాముడి గెటప్లో మన మహేష్ బాబుని ప్రీ రిలీజ్ ఈవెంట్లో మొత్తం ఇండియా తిప్పుతారేమో, ఒక గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేసి దాంట్లో రాముడు అవతారంలో మహేష్ బాబుని చూపిస్తారేమో అని చెప్పి చాలామంది ఈ విధంగా AI ఇమేజెస్ని అయితే క్రియేట్ చేసి ఇది చేస్తున్నారనమాట. ఇది కానీ జరిగిందనుకో ఇప్పటిదాకా జరగనటువంటి ఒక రికార్డే తను క్రియేట్ చేసిన వాడు అవుతున్నాడు అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. ఏమో జక్కన మైండ్లో ఏముంది అనేటటువంటిది మనకైతే ఆ సినిమా రిలీజ్ అయిన దాకా అర్థం కాదనమాట. కానీ వన్స్ ఆయన మైండ్లో ఉన్నది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే వారణాసి ఈ ఈవెంట్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో, ప్రీ రిలీజ్ ఈవెంట్ ట్రైలర్లు అన్నీ కూడా అంత సక్సెస్ అయితే అనేటటువంటిది మళ్ళీ మీరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎన్టీఆర్ నీల్కి సంబంధించిన ఏ విధమైనటువంటి అప్డేట్ ఇవ్వట్ల. ఇక దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మండిపోయి లుక్ లీక్ అని చెప్పి ఈ విధమైనటువంటి ఒక లుక్ని బాగా సర్క్యులేట్ చేస్తున్నారు అనమాట. ఇది ఫేక్, మిర్రర్లో చూస్తే మీకే అర్థమైంది ఇది AI క్రియేషన్. సో నీల్ గారు ఈ ఆఫ్లైన్ లుక్స్తో, ఎయిర్పోర్ట్ బయట దిగేటటువంటి లుక్స్తో మేమైతే సరిపెట్టుకోలేకపోతున్నాం. దయచేసి ఒక్క లుక్ని మా కోసం రిలీజ్ చేయండి ప్లీజ్, మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే ఎలా ఉంటాడు అనేటటువంటి చూడడానికి చాలా క్యూరియాసిటీగా ఉంది. మీరు అప్పుడు రిలీజ్ చేశారు రగడ్ లుక్డు, కానీ ఒరిజినల్ కాదు అని చెప్పి మాకు తెలుసు, మీకు తెలుసు. మీరైతే ఒక్క లుక్ రిలీజ్ చేస్తే మేమైతే తరిస్తా. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసమైనా సరే దయచేసి రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఉస్తాద్ భగత్ సింగ్ నుండి నల్ల నాగప్ప అంటే విలన్ యొక్క లుక్ను అయితే మూవీ టీం నిన్నైతే అధికారికంగా ప్రకటించింది. ఫ్రెండ్స్ చూస్తే మామూలుగా లేడు, మనోడు ఎవరైనా మీ అందరికీ తెలుసు అనమాట. నాకు తెలిసి ఈ లుక్ చూసి పోలీసోడు మన థియరీ సినిమా రీమేక్ ఏమని చెప్పి కొడుతుంది అనమాట. ఇందులో కూడా ఈ విధమైనటువంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది, అలా కాకూడదు అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రైలర్ చూసుకున్నట్లయితే ఈ మంత్లో అప్డేట్ ఇస్తారు, నెక్స్ట్ మంతే కాబట్టి నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఆ సెకండ్ కల్లా ట్రైలర్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ది. అదే ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్. మరి వీటన్నిటిలో మీకు ఏమి నచ్చింది? ఆల్రెడీ హే భగవాన్ ఒక నాట్ ఏ ట్రైలర్లు అయితే రిలీజ్ అయింది, దాని గురించి షార్ట్ వీడియోలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఉంటా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీరని దొరికేది షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కార్. అన్వేష్ బ్రో దీని కింద కూడా కామెంట్ చేయ కొద్దిగా రీచ్ అవుతుంది.